హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో చెప్పే విషయాలు మీరెప్పుడూ విననివి. ఎందుకంటే ఇవి ధనవంతులు అంత ఈజీగా చెప్పే విషయాలు కావు. ఈ వీడియోలో ధనవంతులు అసలు డబ్బు ఎలా సంపాదిస్తారు? వాళ్ళ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు? వాళ్ళు చేసే అసలైన వ్యాపారం ఏంటి? ఇలాంటి ఎన్నో రహస్యాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి తెలుసుకుంటే మీరు డబ్బును చూసే కోణమే మారిపోతుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఇది మీ జీవితాన్ని మార్చే విషయం అవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, మనీ ఈజ్ ఎ టూల్, నాట్ ది గోల్. చాలామంది అనుకుంటారు ధనవంతులకి అంతిమ లక్ష్యం డబ్బేనని. కాదు, ధనవంతులు ఎక్కువగా ఫ్రీడమ్ కోసం చూస్తుంటారు. అంటే వాళ్ళకి నచ్చిన పని చేయడం, నచ్చినట్లు ఉండటం అలాగనమాట. ఎందుకంటే వారు ఎవరి నియంత్రణలోనూ ఉండాలని కోరుకోరు. వాళ్ళచే ఇతరులు నియంత్రింపబడాలని అనుకుంటారు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి నచ్చిన పనినే చేస్తుంటారు. అలాగే వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని కోసమే ఎక్కువగా నిరంతరం ప్రయత్నిస్తుంటారు. వన్స్ ఆ లక్ష్యం సాధించాక ఆటోమేటిక్‌గా డబ్బే వాళ్ళ దగ్గరికి వస్తుందని వాళ్ళు భావిస్తారు. అలాగే జరుగుతుంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాన్ మస్క్ తను స్థాపించిన పేపాల్ కంపెనీని అమ్మేసిన తర్వాత అతనికి కొన్ని వేల కోట్లు వచ్చాయి. ఆ డబ్బుతో తను లగ్జరీగా బ్రతకవచ్చు. కానీ ఆ డబ్బుని ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాడు. లైక్ టెస్లా, స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ లాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఇలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. సో, నేను చెప్పేది ఏమిటంటే మీరు కూడా ఏదైనా లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించండి. అప్పుడు డబ్బే ఆటోమేటిక్‌గా మీ దగ్గరికి వస్తుంది. నంబర్ 2, దే బై అసెట్స్ నాట్ లయబిలిటీస్. ధనవంతులు ఎక్కువగా అసెట్స్ కొంటారు, లయబిలిటీస్ కాదు. ఇక్కడ మీకు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటో వివరంగా నేను చెప్తాను వినండి. అసెట్స్ అంటే మనకి డబ్బుని సృష్టించేది. లయబిలిటీస్ అంటే మన దగ్గర నుంచి డబ్బు తీసుకునేవి. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ పీపుల్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఒక కారు కొంటారు. ప్రతి నెల ఈఎంఐకి, మెయింటెనెన్స్‌కి, డీజిల్‌కి ఖర్చు చేసుకుంటూ ఉంటారు. అంటే మన దగ్గర నుంచి డబ్బు వెళ్తుంది. అదే ధనవంతుడైతే తన దగ్గర ఉన్న డబ్బుతో ఒక చిన్న షాప్ కొంటాడు. ప్రతి నెల అతనికి ఆ డబ్బు షాప్ నుంచి వస్తూ ఉంటుంది. సో, మీరు కూడా లయబిలిటీస్ కాకుండా అసెట్స్ కొనండి. లైక్ స్థలాలు, షాపులు, షేర్సు, గోల్డు వీటి మీద ఇన్వెస్ట్ చేయండి. నంబర్ 3, డెబ్ట్ ఈజ్ దేర్ వెపన్. ధనవంతులకి అప్పు అనేది ఒక ఆయుధం లాంటిది. యెస్, మీరు విన్నది నిజమే. ధనవంతులు ఎక్కువగా లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్‌కి, రియల్ ఎస్టేట్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి, అసెట్స్ కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వేరే సామాన్యులు లోన్స్, కార్ లోన్లకి, క్రెడిట్ కార్డ్స్‌కి అప్పు చేసుకుంటూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్, కానీ ప్రెసిడెంట్ కాకముందు అతను ఒక బిజినెస్ మ్యాన్. తను ఎలా రిచ్ అయ్యాడంటే బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకోవడం వల్లే. ఎలా అంటే తను ఆ డబ్బుతో పెద్ద పెద్ద టవర్సు, హోటల్సు, రెస్టారెంట్సు కట్టేవాడు. అవి జనరేట్ చేసిన మనీతో బ్యాంక్స్‌కి ఇంట్రెస్ట్ కట్టేవాడు. తరువాత ఆ ప్రాపర్టీస్ ఎక్కువ ప్రైస్‌కి అమ్మేసి లోన్ క్లియర్ చేసేవాడు. ధనవంతుడు ఇలా అయ్యాడు అతను. సో, మీరు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ ఈ బిజినెస్ మీద మంచి స్ట్రాంగ్ ఒపీనియన్ మీకుంటే దయచేసి అప్పు చేయడానికి వెనకాడకండి. నంబర్ 4, దే డోంట్ రిలై ఆన్ సింగిల్ ఇన్‌కమ్. ధనవంతులు ఒక్క ఇన్‌కమ్ మీదే ఎక్కువగా ఆధారపడరు. వాళ్ళకి మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ ఇన్‌కమ్. ఏదైనా కంపెనీ గానీ, ఏదైనా బిజినెస్ నుంచి గానీ వాళ్ళకి ప్రతిరోజు ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌కమ్ అంటే స్టాక్స్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఐపీఓస్ నుంచి గానీ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. అలాగే రెంటల్ ఇన్‌కమ్, రియల్ ఎస్టేట్ నుంచి గానీ, షాప్స్ నుంచి గానీ, అపార్ట్మెంట్స్ నుంచి గానీ వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. రాయల్టీస్ ఇన్‌కమ్ అంటే ఏదైనా బుక్ రాస్తే వాటిని అమ్మితే వచ్చే డబ్బుల్ని రాయల్టీస్ ఇన్‌కమ్ అని అంటారు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ముఖేష్ అంబానీకి ఒక్క కంపెనీయే కాదు, మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ పెట్రోలియం అని, జియో అని, జియో రీటైల్ అని, జియో సినిమా అని, హాట్‌స్టార్ అని, సో ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్ ముఖేష్ అంబానీకి ఉంటాయి. సో, మీరు కూడా ఒక సింగిల్ ఇన్‌కమ్ మీదే ఆధారపడకుండా మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్‌ని క్రియేట్ చేసుకోండి. నంబర్ 5, దే డోంట్ సేవ్, దే ఇన్వెస్ట్. ధనవంతులు డబ్బుని సేవ్ చేయరు. వాళ్ళు డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ₹1,00,000 మన దగ్గర ఉంటే 1 ఇయర్ వరకు సేవ్ చేస్తే 1 ఇయర్ తర్వాత దాని వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ కారణంగా. దీనినే తెలుగులో ద్రవ్యోల్బణం అని అంటారు. ఇప్పుడు మన దగ్గర 1 గ్రామ్ గోల్డ్ ₹3,000 పెట్టి కొంటే 1 ఇయర్ తర్వాత అదే గోల్డ్ మనం ₹3,100 పెట్టి కొనాల్సొస్తుంది. దీనినే ఇన్‌ఫ్లేషన్ అని అంటారు. అంటే డబ్బుకి రోజు రోజు వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. దీనిని ఎదిరించాలంటే మనం మనీని ఇన్వెస్ట్ చేయాలి.
ఎగ్జాంపుల్ స్టాక్స్లో, బాండ్స్లో, ఫిక్స్డ్ డిపాజిట్స్లో మనం మనీని ఇన్వెస్ట్ చేయాలి. మీరు కూడా మనీని సేవ్ చేయడం ఆపి మనీని ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో వీటికి మించి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ చెప్పాను. పార్ట్ 2 కోసం కింద కమెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కమెంట్ చేయండి, లేదా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. నేను వెంటనే పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో నుంచి మీరు ఎంతో కొంత కొత్త విషయాన్ని మీరు నేర్చుకుని ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్, సబ్స్క్రైబ్ నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు తొందరగా కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా పేరు వెంకటేష్, సైనింగ్ ఆఫ్.